Hello everyone, hope you all doing good. I am Dr. Rohini, homeopathy doctor. Welcome to our channel Homeopathy Cure. ఈరోజు మన సమ్మర్ టిప్స్లో నిద్ర గురించి మాట్లాడుకుందాం. నిద్ర అనేది మన ఆరోగ్యం కోసం ఎంతో ముఖ్యమైనది. కేవలం శరీరానికి విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే కాదు ఇది. సో మన యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా దీన్ని మెరుగుపరిచేందుకు ఈ యొక్క నిద్ర అనేది మనకి చాలా అవసరం. సో ఈ నిద్ర వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం ఈ వీడియో మన యొక్క హోమియోపతి పరిష్కారాలతో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. నిద్ర అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. సో అది చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్లో నిద్ర అంటే కేవలం కళ్ళు మూసుకొని పడుకున్నాము అదే నిద్ర అని డిసైడ్ అయిపోతున్నారు. నేను ఇన్ అవర్స్ నిద్రపోయాను, సో నెక్స్ట్ డేకి నేను రెడీగా ఉన్నాను వర్క్ చేయడానికి అని అనుకుంటారు. కానీ నిద్ర అనేది మన యొక్క బాడీలో ప్రతి ఒక్క పార్ట్ అండ్ మైండ్ ఇన్వాల్వ్ అయ్యి డీప్గా రెస్ట్ తీసుకోవడం అండ్ నెక్స్ట్ అది రీజనరేట్ అయ్యి ఓవరాల్ హెల్తీగా అయ్యి నెక్స్ట్ డేకి రెడీ కావడాన్ని స్లీప్ అంటారు. కేవలం కళ్ళు మూసుకొని పడుకున్నాము ఇదే నిద్ర అనేది కాదు. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా కంప్లైంట్ చేస్తుంటారండి, మేడం ఈ మధ్య నాకు తల తిరగడం అనేది ఎక్కువైంది మేడం, కాళ్ళు నొప్పులు అనేటివి ఎక్కువైనాయి మేడం అని చెప్తూ ఉంటారు. బాడీ పెయిన్స్ కానీ ఇలాగా ఇరిటేషన్గా ఉంది, ఎక్కువ తలనొప్పి రావడం ఎక్కువ జరుగుతుంది మేడం, అది ఫీమేల్లో అయినా సరే మేల్లో అయినా సరే ఈ సిమ్టమ్స్ అనేటివి కామన్గా చెప్తుంటారు. వాళ్ళు ఏమంటుంటారంటే, మేడం నాకేమైనా కాల్షియం అనేది తక్కువ అయిపోయిందేమో మేడం, లేదంటే నేను అనెమిక్ అయిపోయినానేమో మేడం, నేను హెచ్పి చెక్ చేసుకునేదా ఇలా అని, ఇంకా షుగర్ టెస్ట్ చేయించుకునేదా, లేదంటే థైరాయిడ్, ఇలా డిఫరెంట్ అన్నీ అడుగుతుంటారు. కానీ ప్రాపర్గా వాళ్ళు నిద్రపోతున్నారా లేదా అనేది చూసుకోరు. సో మెయిన్గా ఈ స్లీప్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల, అంటే కొంతమంది లేట్ నైట్స్ నిద్రపోతుంటారు, అప్ టు 11 వరకు పడుకోకుండా ఉండడము, అప్పుడు వాళ్ళకి ఫుడ్ క్రేవింగ్స్ అనేటివి ఎక్కువ ఉంటుంది. సో ఏదో ఒకటి మనం తీసుకుందాము ఆకలేస్తుంది అనుకుంటారు. సో ఆ టైంకి ఆ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల అది డైజెషన్ కావడానికి టైం అనేది సరిపోక వెయిట్ గెయిన్ అని కావడం, పుట్ ఆన్ అయిపోతుంటారు వెయిట్ అనేది. సో వెయిట్ అనేది ఆటోమేటిక్గా పుట్ ఆన్ అవుతుంటే మనకి సో మెనీ ప్రాబ్లమ్స్ అనమాట. ఉమెన్స్లో అయితే హార్మోనల్ చేంజెస్ రావడం, పీసీఓడి ఆర్ ప్రెగ్నెన్సీ టైంలో డిఫికల్టీస్, మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇలాగ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తాయి. యాజ్ వెల్ యాజ్ ఉమెన్స్తో పాటు మెన్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క హార్మోనల్ అనేది చేంజెస్ అనేటివి జరుగుతుంటుంది. కొంతమంది వీక్ ఇమ్యూనిటీ ఉండడము, నెక్స్ట్ హార్ట్ డిసీజ్ అనేటివి ఎక్కువ చూడడము, నెక్స్ట్ తొందరగా ప్రీమెచ్యూర్ ఏజింగ్ అనేది కనిపించడము, డయాబెటిక్ రిస్క్, నెక్స్ట్ మెమరీ లాస్ ప్రాబ్లమ్స్, ఇలాంటి చేంజెస్ అన్నీ ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానితో పాటు ఇప్పుడున్న మన యొక్క సమ్మర్ సీజన్ వల్ల ఇంక్రీజ్ టెంపరేచర్, హ్యూమిడిటీ, డీహైడ్రేషన్ వల్ల కూడా మనకి స్లీప్ అనేది డిస్టర్బ్గా ఉంటుంది. సో స్లీప్ అనేది మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్? వై స్లీప్ ఈజ్ సో ఇంపార్టెంట్? బికాస్ ఇట్ హీల్స్ అండ్ రిపేర్స్ ద బాడీ. మనం నిద్రపోయేటప్పుడు డ్యూరింగ్ స్లీప్ మన యొక్క బాడీ యొక్క మజిల్స్ కానీ టిష్యూస్ కానీ అండ్ సెల్స్ ఇవన్నీ వీటి యొక్క హీలింగ్ అండ్ రిపేర్ అనేది జరుగుతుంటుంది. వీటితో పాటు మనకి బ్రెయిన్ యొక్క పవర్ని బూస్టప్ కూడా జరుగుతుంది. ఈ ప్రాపర్గా మనం స్లీప్ అనేది జరగడం వల్ల స్ట్రెంగ్థన్స్ ది మెమరీ, మన యొక్క మెమరీ థింకింగ్ పవర్ అనేది కూడా పెరగడం అండ్ లర్నింగ్, క్రియేటివ్ యాక్టివిటీస్, ఏదైనా ఒక డెసిషన్ మేకింగ్ అనేది కూడా మనం ప్రాపర్గా ఒక పవర్ఫుల్ బూస్ట్గా ఉంటుందన్నమాట బ్రెయిన్కి.
వీటితో పాటు నెక్స్ట్ స్లీప్ రెగ్యులేట్స్ ఈ హార్మోన్ యొక్క బ్యాలెన్స్ని కూడా ఇది కంట్రోల్ చేయడము, ఐదర్ హంగర్, స్ట్రెస్ కానీ అండ్ గ్రోత్ ఇలాంటివి పెరుగుదల ఇలాంటివి చిన్నపిల్లల్లో వీళ్ళల్లో. సో ఇవన్నీ మన యొక్క గుడ్ స్లీప్ ఉండడం వల్ల ఇవన్నీ బ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ అనేటివి కూడా మనము ఈ గుడ్ స్లీప్ వల్ల ఉంటుంది. నార్మల్ స్లీపింగ్ అవర్స్ బై ఏజ్ ప్రకారం అంటే న్యూ బర్న్ బేబీస్లో 14 to 17 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి పర్ డే. ఇన్ఫాంట్స్, ప్రీ స్కూలర్స్లో అంటే 4 months to 5 years పిల్లల వరకు 10 to 13 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఉండాలి పర్ డేకి. స్కూల్ ఏజింగ్ చిల్డ్రన్స్ అంటే 6 to 13 years పిల్లలు 9 to 11 అవర్స్ ఆఫ్ స్లీప్ పర్ నైట్ అనేది ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ టీనేజర్స్కి, యంగ్ అడల్ట్స్కి అట్లీస్ట్ 8 to 10 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది పర్ నైట్ అనేది వాళ్ళకి ఉండాలి. ఓల్డ్ అడల్ట్స్ 65 years ప్లస్ వాళ్ళకి అట్లీస్ట్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది నీడెడ్ అనమాట. ఈ స్లీపింగ్ అవర్స్ని మెయింటైన్ చేస్తూ మన యొక్క స్లీప్ ప్రాబ్లమ్స్కి మన యొక్క హోమియోపతి ట్రీట్మెంట్ డజంట్ జస్ట్ ట్రీట్మెంట్ సిమ్టమ్స్ మాత్రమే ట్రీట్ చేయదు. దాని యొక్క రూట్ కాజ్ ఏంటి అనేది అడ్రస్ చేసి ఇట్ హెల్ప్స్ ద బ్యాలెన్స్ యువర్ మైండ్, ఎమోషన్స్ అండ్ బాడీ ఫర్ యువర్ డీపర్ అండ్ న్యాచురల్ స్లీప్కి ఈ యొక్క హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మనకి చాలా యూస్ అవుతుంది. వీటిల్లో సమ్ ఆఫ్ ది కామన్గా యూజ్ చేసే హోమియోపతి రెమెడీస్ వచ్చి వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్ ఈస్ కాఫీ క్రూడా, నక్స్ వామికా, బెల్లడోనా, ఆర్సెనిక్ ఆల్బమ్, జెల్సీమియం ఇవి కామన్గా హోమియోపతిక్ రెమెడీస్ ఫర్ స్లీప్ ఇష్యూస్. కాఫీ క్రూడా అనేది మనము మన యొక్క మైండ్ అనేది ఓవర్ యాక్టివ్ అని యూ కెనాట్ స్విచ్ ఆఫ్ యువర్ థాట్స్ అనేటివి వాళ్ళు ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు. పడుకున్నా కూడా ఆ ఆలోచనలు అనేటివి వాళ్ళు మానేయరు, థింకింగ్ అనేది చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి మనము సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ నక్స్ వామికా డిస్టర్బ్డ్ స్లీప్, స్ట్రెస్ వల్ల కానీ లేదంటే వర్క్ టెన్షన్స్ అనేటివి ఉండడము, కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మనం నక్స్ వామికా అనేది కామన్గా మనం యూస్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి బెల్లడోనా. ఈ బెల్లడోనా ఎప్పుడైతే మనకి స్లీప్ అనేది హీట్ వల్ల లేదంటే ఫీవర్ కండిషన్స్ అప్పుడు, నెక్స్ట్ సడన్గా నిద్రలో ఉలికిపడి లేవడము ఇలాంటి యొక్క పర్సన్స్గా మనం ఈ బెల్లడోనా అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం యూజ్ చేస్తుంటాం. ఆర్సెనిక్ ఆల్బమ్ యాంగ్జైటీ రిలేటెడ్ స్లీప్లెస్నెస్, అది కూడా ఎస్పెషల్లీ మిడ్ నైట్స్ అప్పుడు మనం ఈ యొక్క ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది యూజ్ చేస్తుంటాం. జెల్సీమియం డ్రౌజీనెస్గా డిఫికల్ట్ ఇన్ ఫాలింగ్ స్లీప్ ఉన్నప్పుడు మనం ఈ యొక్క జెల్సీమియం అనేది ఎప్పుడు కూడా మనము ఓన్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకూడదు. ఒక క్వాలిఫైడ్ హోమియోపతి ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి దాని యొక్క రూట్ కాజ్ తెలుసుకొని మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అంతేగాని ఓన్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా తీసుకోకూడదు. సో వీటితో పాటు మన యొక్క లైఫ్ హ్యాబిట్స్ని బెటర్ స్లీప్ కోసం నైట్ టైం అనేది లైట్గా ఫుడ్ మనం యొక్క మీల్ అనేది లైట్గా తీసుకోవడం, ఆయిల్ లెస్ మీల్ అనేది తీసుకోవడం, వీటితో పాటు మనము స్లీప్ ఫ్రెండ్లీ ఫుడ్స్ లైక్ బనానా లేదంటే ఆల్మండ్స్, వాల్నట్ ఇంకా కావాలి అంటే వామ్ మిల్క్ అనేది కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. వీటి వల్ల ఏంటంటే మన యొక్క స్లీప్ హార్మోన్స్ మెలటోనిన్ అనేది ఇంబ్యాలెన్స్ ఉంటే అది బ్యాలెన్స్ కావడము, మనకి స్లీప్ అనేది గుడ్గా ఉండడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ స్టే హైడ్రేటెడ్. మనం వాటర్ ఇంటేక్ అనేది పర్ డేలో ఎన్ఎఫ్ వాటర్ ఇంటేక్ అనేది కూడా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ లైక్ స్పినాచ్, పంకిన్ సీడ్స్, డార్క్ చాక్లెట్ ఇలాంటివి యాడ్ చేసుకోవడం కూడా మనకి స్లీప్ అనేది బెటర్గా చేస్తుంది. మనము అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ కాఫీ, టీ,
నెక్స్ట్ బెడ్ టైం అప్పుడు, బిఫోర్ బెడ్ టైం అప్పుడు మనం షుగర్ ఫుడ్స్ అనేటివి తీసుకోవడము, లేదంటే హెవీ స్పైసీ మీల్ అనేది నైట్ టైమ్స్ అనేది అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఆల్కహాల్ ఇంటేక్ అనేది కూడా మనము అవాయిడ్ చేస్తే మన యొక్క స్లీప్ అనేది హెల్తీ అండ్ ప్రాపర్గా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.